ఇక్కడికి వచ్చిన తెలంగాణకు ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎవరి ప్రాంతంకి వచ్చినా గానీ హక్కున చేసుకుంటారు. వాళ్ళకున్న దాంట్లో ఇంత భూవ పెడతారు. అదే ఇక్కడ చేసుకున్నటువంటి దరిద్రం. మీరు అన్న స్టేట్మెంట్ లో తెలంగాణ ప్రజలు వింటారు. మీరు కొనకని అంటున్నారు కదా, మేము కూడా చెప్తాం. ఇప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, 2 రోజుల నుంచి చెప్తాం. చూడండి, మీరు సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఇక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళ దుకాణాలలో కొనకుంటే చేయకపోతే చూడండి మేము ఆ పని చేస్తాం. ఎందుకు బరాబర్ చేస్తాం. ఆ పని చేస్తున్నాం. ఆ పని ఎవడు వాళ్ళ దుకాణాలకు వచ్చి ఖాళీ చేయించలే, ఎవరు వాళ్ళ దుకాణాలు గల్లబట్టి బయట గుంజలే. ఇప్పటిదాకా ఎవరు గుంజలే. ఇక్కడ హత్యలు చేసిన వాళ్ళు నేను చెప్పిన వరంగల్ సంబంధించినటువంటి ఒక నూనె వ్యాపారి ఒక మా కోమటైనను మంచిర్యాలకెళ్ళి వచ్చి అక్కడ దందా చేస్తుంటే అరే వీడు మంచిర్యాలకెళ్ళి వచ్చినని హత్య చేసిరు. అతన్ని చంపిరు, కాంట్రాక్ట్ మర్డర్ చేపించారు. నిన్నగాక మొన్న తూప్రాన్లో లొల్లైంది. కొట్టిండ్రు తూప్రాన్లో ఒక షాప్ పెట్టుకుంటే తూప్రాన్లో కొడితే పెద్ద లొల్లైంది. 3 సంవత్సరాల కింద హరీష్ రావు ఇంట్లో ఆ పంచాయతీ తెంపిరు. వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఉల్టా మీదకి వచ్చి దాడులు. నిన్నటి దాడి కూడా ఈ మధ్య నెల రోజుల కింద జరిగిన దాడి కూడా అదే. వాళ్ళు సామరస్యంగా లేరు. చెప్పేటప్పుడు మాటలు దండం పెడుతున్నారు. అలా మాట్లాడుకుంటే నేను మాట మాట్లాడితే మేము గాజులు దొరుకుతున్నామా అని మాట్లాడుతున్నాను. అడగండి బలవంత్ గారు ఉన్నారు. మీ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. బలవంత్ గారని మార్వాడి రాజస్థానీ సేవా సంఘం నుంచి ఉన్నారు. ఆయన క్వశ్చన్ ఏం లేదు. మా జనంతో మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే వాళ్ళ దుకాణాలలో ఇక కొనకని వాళ్ళే అంటారు కదా, తెలంగాణలో తాగి పండేటోడు అసమర్థుడు అని ఉంటే వాళ్ళ దుకాణంలో పోయి కొనాలి రేపటి నుండి. ఇక అది చెప్తున్నాం మేము. బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఐఎమ్ గివింగ్ దట్ స్టేట్మెంట్. ఈ తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దక్కించుకోవాలంటే అటువంటి నిర్ణయం తీసుకుంటేనే దక్కుతుంది.